నైట్ నుంచి వర్షం కొడుతూనే ఉంది. చల్లగా అయిపోయింది వెదర్ అంతా. చూడండి, బైక్ ఇక్కడ పెట్టేసుకున్న నైట్. ఎక్స్ట్రా తాళం కూడా వేసేసిన ఇక్కడ. సుధీర్ అన్న ఆ బండి నాగార్జునలో వేయింది, హిమాలయన్ బైక్, కానీ దొరికింది అనే బండి. సో అదే భయంతో లాకేస్తున్నా. చలి ఘోరంగా ఉంది. ఇదే రూమ్లో పడుకున్నా నైట్. ఇక్కడ టెంట్ వేసుకున్నా, పడుకున్నా. బైక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, అక్కడ పెట్టేసిన. రెడీ చేసుకొని ఇంకా స్టార్ట్ వెళ్ళిపోదాం బయటికి. ఇంకా గుడ్ మార్నింగ్ అందరికీ. వెళ్దామని స్టార్ట్ అయినా, వర్షం కొడుతుంది ఇప్పుడే. నిన్న ఒక టీ షాప్ దగ్గర ఆగి హోమ్ స్టే కావాలని అడిగిన. అక్కడ ఒక సిస్టర్ ఉంది, మీకు హోమ్ స్టే ఎందుకు బ్రదర్, మీ దగ్గర టెంట్ ఉంటుంది కదా, నేను మా ఓనర్ అంకుల్కి ఫోన్ చేస్తా, ఇక్కడ ఉందరు అని చెప్పేసి అంది. ఓనర్ అంకుల్కి ఫోన్ చేస్తే ఎక్కడో ఉన్న పర్సన్ కార్ వేసుకొని నా కోసం వచ్చి ఎక్కడి నుంచి వచ్చినామని మాట్లాడి ఒక చిన్న రూమ్ ఉండే చెప్పిండు, ముందుగానే చెప్పిండు, నీకు ఓకే అయితేనే ఉండు, లేకపోతే మా ఇంటికి పోదాం అని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. అంటే రూమ్ కొంచెం డస్ట్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే సరే అంకుల్ నాకు పర్లేదు అని చెప్పేసి పోయినా, స్టే చేసిన. బాగా మాట్లాడండి అంకుల్ అయితే, మంచిగా అనిపించింది నాకు తనను చూస్తే. వర్షం పడుతుంది. ఇక్కడ ఈ హోటల్ సిస్టర్ వాళ్ళే మంచిగా మాట్లాడారు. బట్ ఇప్పుడు వాళ్ళు షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. ఆ సిస్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఒక స్లిప్ పెట్టేసిన. ఇంకా వెళ్ళిపోదాం. మంచి సాంగ్, నాకు ఇష్టమైన సాంగ్. దీంతో స్టార్ట్ చేస్తున్నారు. వర్షం చాలా మంచి వర్షం. నైట్ కొట్టింది, నేను బయటికి వెళ్ళే టైంకి మొత్తం బంద్ అయిపోయింది. చిన్న చిన్న చినుకులు పడ్డాయి. ఇప్పుడు మొత్తానికి ఏం లేదు, క్లౌడ్స్ ఉన్నాయి మొత్తం అంతా. ఇట్లుంటే డస్ట్ ఏం రాదు, మంచిగా హ్యాపీగా పోవచ్చు. నా లంగ్స్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి రోజు దుమ్ముకి. అంత దుమ్ము వస్తుంది రోజు చూసుకుంటే. ఈ గ్లౌజ్ చూసుకుంటే మీకు అర్థం అయిపోతుంది ఎంత దుమ్ము వస్తుందో. ఇంత దుమ్ము నా నోస్లోకి పోతుంది. ఇంకా అందరికీ నమస్తే. నాగాలాండ్ నుంచి మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ఈరోజు నేను తమ్లు అనే విలేజ్ నుంచి వెళ్ళి మోన్ అనే డిస్టిక్ వెళ్తున్నా. తమ్లు నుంచి వెళ్ళి మోన్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుంది. మోన్ నుంచి వెళ్ళి నేను లుంగువా అనే విలేజ్ పోతున్నా. అది ఇండియా మయన్మార్ చిట్ట చివరి గ్రామం. అంటే అట్లాంటి విలేజ్లు చాలా ఉంటాయి, కానీ అలో చేసే విలేజ్ అది ఒకటే. అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజుది అంటే హట్ గుడిసె టైపే ఇల్లు ఉంటుంది, కొంచెం పెద్ద ఉంటుంది. వాళ్ళ ఇంటి సెంటర్ నుంచి ఇండియా మయన్మార్ బార్డర్ అనేది డివైడ్ అయినట్టు అక్కడ. అది ఒక అండ్ మళ్ళీ ఇండియా మయన్మార్ అని చెప్పేసి బోర్డులు కూడా ఉంటాయి. ఎక్కడ మనల్ని అఫీషియల్గా అలో చేయరు, అక్కడ ఒక జాగాలో అలో చేస్తారు కాబట్టి అక్కడికి పోదామని చూస్తున్నా. 4 years బ్యాక్ పోయినా అక్కడికి. అక్కడ మొత్తం తలకాయ పుర్రెలు, జింక పుర్రెలు, రకరకాల కత్తులు ఉంటాయి. అండ్ అక్కడ హెడ్ హంటర్స్ అని చెప్పేసి ఒక తెగ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక తెగకును ఇంకొక తెగకు వార్ అవుతుంది కదా, వార్ అయినప్పుడు వీళ్ళు ఎంతమందిని చంపుతారో వాళ్ళ పుర్రెలు పట్టుకొచ్చుకుందరట. ఆ పుర్రెల్ని ఉన్నాయి ఇప్పటికి వాళ్ళ దగ్గర అంటారు కదా, అవి చూపించారు మనకు. వాళ్ళ మెడలో ఉంటాయి చిన్న చిన్న ఇట్లా ఐటమ్స్ టైపు. అంతకుముందు పోయినప్పుడు అయితే చూసినా అట్లా మూడు నరికితే 3 పుర్రెలు, 4 నరికితే 4 పుర్రెలు ఇట్లా పెట్టుకొని ఉన్న తెగ అన్నట్టు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఈరోజు వీడియో మామూలు ఉండదు, ఇంకా చూసేయండి ఇంకా ఫుల్ వీడియో. అండ్ కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి లొకేషన్ ఎట్లుందో. మంచి నైట్ ఫుల్ వర్షం పడ్డది, ఇప్పుడు సెట్ అయిపోయింది వెదర్ అంతా. ఇట్లుంటే మంచిగా దుమ్ము రాదు, మస్తు అనిపిస్తుంది. ఇంకా జర్నీ చేయడానికి కూడా మంచిగా పీస్ఫుల్ ఉంటుంది. నాకు రోజు నేను దుమ్మే తింటాను, అన్నం సరిగా తినట్లేదు, అది ప్రాబ్లం. ఇంకా వెళ్ళిపోదాం ఫటాఫట్. ఈరోజు వర్షం కొట్టింది కదా, నిన్నట్లేక కట్టింగ్లు కొట్టుకుంటూ పోవద్దు. ఇంకా మామూలుగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే బండి స్కిడ్ అవుతూ ఉంటుంది, వాటర్ ఉన్నాయి కదా. అండ్ రోడ్డు కూడా ఓకే బాగానే ఉంది, స్కిడ్ కాకుండా. మనకు డ్రైవింగ్తో ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన బండి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే కట్టు కొట్టచ్చా, కొట్టరాదా, ఎట్లా అయితే బండి సింపుల్గా ఎక్కుతుంది, ఘాట్ ఎక్కించేటప్పుడు ఏం టెక్నిక్స్ వాడాలని చెప్పేసి త్రూ ఎక్స్పీరియన్స్ మనకు వస్తూ ఉంటుంది. డిఫరెంట్ వేలో ట్రై చేయాలి. ఘాట్ ఎక్కించేటప్పుడు స్ట్రేట్గా పోకుండా పాము ఎట్లా పోతుందో అట్లా ట్రై చేయాలి. కొంచెం పికప్ ఎక్కువ ఉంటుంది, అట్లా ట్రై చేయండి. అట్లా ఎప్పుడైనా ఘాట్ ఎక్కడం ఇబ్బంది అయితే మీరు సోలో ఉంటే, వెనకెవరైనా వస్తే కాదు. ఈ రోడ్లో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నేను ఇట్లా పోతా ఘాట్ ఎక్కేటప్పుడు. ఇట్లా మొత్తం బండ్లు కట్టుకొట్టుకుంటా. చిన్న హోటల్ ఉంది ఇక్కడ, ఎంత అద్భుతమైన లొకేషన్లో ఉంది చూడండి. మేము కూడా జాగ్రత్తగా సేఫ్ జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలి వెహికల్.
బా ఫస్ట్ బోర్డు క్లీన్ చేయాలి, ఆ తర్వాత వర్షానికి మొత్తం అంతా ఇప్పుడు ఎట్లా అయిపోయింది. ఇటు మనం పక్కన చూసుకుంటే ఎంత మంచి లొకేషన్ చూడండి, పక్కన వాటర్ పోతున్నాయి, బాగుంది. సో ఇక్కడ టీ తాగుదాం పోయి. టీ అయినా టీ चाय नहीं है क्या हुआ क्या भाई? हाँ ठीक है कोई प्रॉब्लम नहीं. సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందంట, హాస్పిటల్ పోతున్నారంట. భూలోక స్వర్గం పక్కన వస్తే మొత్తం అన్ని మేఘాలే, అరటి చెట్లు. అసలు మ్యాక్స్ పాపం వీళ్ళకి అసలు ఏం పంటలు వండేయడానికి వీలుండదు. కొండ ప్రాంతాలు కదా, ఏం పెట్టడానికి వీలుండదు. ఫ్లాట్ ఏరియా అయితే ఏమన్నా పంటలు అదొకటి ఒకటి వేసుకోవచ్చు. వీటి మీద వండేటి ఏమన్నా ఇట్లా మొలకలు లెక్క పెట్టుకుంటూ పోతున్నారు. కానీ ఎక్కడం దిగడం కొయ్యడం ఏదైనా కూడా ఇబ్బంది. అందుకే ఎక్కువ వీళ్ళు అడవికి ఆధారితమైన ఇవే తింటున్నారు. ఎగ్జాంపుల్ మన కంక బొంగులు వెళ్ళే అవి పిలకలు ఉంటాయి కదా, అవి అరటి చెట్లు కాండాలు, అరటి చెట్టు పువ్వు, ఇంకా ఏమేమో వేర్లు, అట్లా అడవికి సంబంధించిన ఐటమ్స్ బాగా తింటున్నారు. ఇక లేదా ఏమన్నా వేసేయడమే. ఇక ఇట్లాంటి రోడ్లు మనకు టఫ్ సిచ్యువేషను. ఎందుకనంటే బండి స్కిడ్ అవుతూ ఉంటుంది, టైర్ చిన్నగా ఉంటుంది కదా, అండ్ సైడ్కి బ్యాగ్స్ తాకుతూ ఉంటాయి. బండి స్కిడ్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. కింద కూడా పడవచ్చు ఇట్లాంటి రోడ్లలో. ఫస్ట్ గేర్ వేసుకొని పోవాలి, ఇంకా మెల్లగా. ఏం రోడ్ రన్ ఆయన సంపిర్ రన్ మొత్తానికి తీయాల. షూ నాశనం. మొత్తం క్యాంప్ అంతా ఇన్న ఒక్కసారి జేసీ బట్టికి ఇట్లా అంటే అంత సెట్ అయిపోతుంది. ఈ కంకర పోసి ఒత్తితే మొత్తం అంగడ అయిపోయింది షూ. ఈ ప్రాంతాన్ని అయితే మొత్తం మేఘాలు కమ్మేసినాయి. ఎక్కడన్నా టీ తాగితే బాగుండు. టీ ఫస్ట్ మై ప్రిఫరెన్స్ ఈస్ పార్కింగ్ మంచిగా లేకపోతే బండి పెడితే మళ్ళీ బండి తిప్పడం అట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది. అంటే రోడ్ సైడ్ పార్కింగ్ ఉంటే బాగుంటుంది నాకు. ఇంకా మొత్తం మేఘాలలోనే ఉంది ఈ విలేజ్. ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఈరోజు అయితే మొత్తం కనబడనంత అయిపోయింది చూడ్డంతోనే. ఈ మెసేజ్ అనేది నా ఫ్యామిలీ మెంబర్స్కి. మను, సిద్ధు, విభు మీరు ముగ్గురు పెద్దగా అయిన తర్వాత మంచి క్యాంపర్ ఒక వ్యాన్ వేసుకొని ఫుల్ సెటప్తో నేను తిరిగిన ప్రాంతాలన్నీ తిరగాలి, ఓకేనా? ఇప్పుడు అందుకే చూపిస్తాను మీకు ఎట్లా పోవాలని చెప్పేసి. మీరు ఈ వీడియోలు అన్నీ మంచిగా చూసుకుంటూ అన్ని మెమరీలో సేవ్ చేసుకొని పెద్దగా అయిన తర్వాత ఈ రూట్లో మళ్ళీ ట్రావెల్ చేయాలి. మను పెద్దలుడు, సిద్ధు చిన్నాలుడు, అండ్ ఇక వివాన్ వచ్చేసి మా పొట్టోడు, నా కొడుకు. వాడు కూడా ఏం చెప్తాడు, వాడు ట్రావెల్ చేస్తా అంటే ఏం ఇస్తాను, నేను ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టా. కాకపోతే మంచి ఒక ఫుల్ సెటప్తో ఒక మంచి వ్యాన్ కొనిచ్చి మన ఫుల్ సెటప్ అంతా ఉండాలి. కిచెన్ సెటప్, బెడ్ అన్నీ అట్లాంటి ఒక వ్యాన్ కొనిచ్చి తిరగమని చెప్తా. వాడికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఇట్లా డిగ్రీ అయిపోవడుతోనే. మా ఇంట్లో తిట్టుకుంటారు కావచ్చు, ఇక నువ్వు ఉద్ధరించిందే కాక ఆయన ఉద్ధరించమంటారు మా దేశాన్ని అనుకుంటారు కావచ్చు. తిరగాలి, తిరుగుతూనే ప్రపంచం ఏంటిది, ఇన్ని రోజులు మనం అనుకున్నది ఏంటిది, ఇప్పుడు మనకు కనిపించేది ఏంటిది, జనాలు ఎట్లున్నారు, ఎక్కడ బాగున్నారు జనాలు, ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది తెలియాలి. మంచో చెడో దేశాన్ని అయితే ఒకసారి చూడాలి. చూస్తే పరిస్థితి ఏంటైనా మనకు అర్థమవుతుంది. మనం ఏ పరిస్థితులు ఉన్నాం, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం మనం ఉండే ఏరియాని, వేరే వాళ్ళు ఎక్కడ ఉండి కూడా వాళ్ళు ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది అన్నీ తెలుస్తూ ఉంటారు. ట్రావెలింగ్ చేయాలి, తప్పులేదు.
ఒక పాట వేసుకోవాలని ఉంది కదా ప్రభాస్ అన్నది, స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే అన్నట్టుంది. స్వర్గం స్వాగతించినట్టుంది నిజంగా. అట్లాంటి లొకేషన్లో ఉన్న మామూలుగా ఉండదు తెలుగు ట్రావెలర్ హరీష్ అంటే. ఇక ఇది ఇంకా ఘోరం, ఇప్పటికన్నా వెదర్ ఇంకా ఘోరంగా మారిపోయింది. ఒక చాలా తక్కువ డిస్టెన్సే కనబడుతుంది. హెడ్లైట్ వేస్తే ఓకే, ఇంకా చిన్నగా వెళ్దాం. పోయిన కొద్దీ ఇంకా 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 వాతావరణం అనేది చేంజ్ అవుతుంది. ఈడ రోడ్ అయితే కనీసం 10 మీటర్ల దూరంలో కూడా ఏం కనబడతలేదు. మరీ ఘోరం ఉన్నది రోడ్డు. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది వైజర్ తీసిన, ఎందుకంటే సరిగా రోడ్డు కనబడదు. ఓడి అమ్మ బంటే, ఇదేం రోడ్ రా సామె, ఇంత ఘోరంగా ఉన్నది మబ్బులు మొత్తం అంతా. కనీసం ఇక్కడికే గంతే, ఒక్క జస్ట్ చిన్న దూరమే కనబడుతుంది. మరీ ఘోరం ఉన్నాయి ఇంకా క్లౌడ్స్ పోయిన కొద్దీ. అయ్యో, ఇక్కడ సూమో ఉంది, దగ్గరకు వచ్చి రగ్గన వాళ్ళే. నీ ఇంట్లో ఎదవ పురుగులు ఇవ్వొకటి మళ్ళా కళ్ళల్లో పడ్డది పురుగు. ఈ రోడ్డు కనబడతలేదని వైజర్ తీసిన, ఎందుకంటే ఫాగ్ ఫామ్ అవుతుంది కదా, అందుకని వైజర్ తీస్తే ఈ పురుగులు నాకు దొరికినాయి సంద అనుకొని సొత్తన్నాయి ఇంకా లోపల. నాకేమో పొద్దుగాలనే ఆకలి అవుతుంది. ఏందో మరి కథ, సిస్టమ్ అంతా సపోర్ట్ చేస్తలేదు. ఏమన్నా వేయాలి, అది తింటే సెట్ అయిపోతుంది. ఇంకా మరి ఘోరం ఉన్నది వెదరు. నిజంగా చెప్తున్నా, గోప్రోలో మరి దగ్గర నుంచి కనబడుతుందా దూరం నుంచి కనబడుతుందా నాకు తెలుస్తలేదు. కొంచెం దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు జస్ట్ ఒక 10 మీటర్స్ వరకు మంచిగా ఉంది, 20 మీటర్స్ వరకు కొంచెం మసక ఉంది. ఆ 20 మీటర్స్ తర్వాత ఇంకా ఏం కనబడతలేదు. ఇంకా పోయిన కొద్ది ఈ పక్కన చూసుకొని కనీసం ఏమైనా కనబడుతుందా. గోప్రోలో రావాలి కానీ మంచిగా అనిపిస్తుంది మీకు. గోప్రోలో మంచిగా కనబడితే సూపర్ అనిపిస్తుంది మీకు కూడా. ఇక వైటిష్ వస్తే మాత్రం మామూలు అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉడకపోతలో నలిగిపోతుంటే నేను చలిలో చచ్చిపోతున్నా. చలి వస్తుంది అంటే మామూలుగా వస్తలేదు. మొత్తం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉడికిపోతుంది ప్రజెంట్. నేను ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయి వచ్చిన. నాకు తెలిసి నేను మళ్ళీ వచ్చారు వర్షాలు కొడతాయి తెలంగాణలో, అట్లాంటి టైంలో వస్తా. ఫ్రెండ్స్ అప్పటి నుంచి చూస్తున్నా కానీ అవునో కాదా అనుకుంటున్నా. ఇదంతా బొగ్గే, ఇట్లా లేయర్ ఫామ్ కావడం నాకు అసలు తెలియదు కాదు. నేను ఇంట్లో ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్లో కోల్ దొక్కుతాను తెలుసు, కానీ ఇట్లా సర్ఫేస్లో కూడా ఒక లేయర్లు ఉండడం ఏందో అర్థం కావట్లేదు. మంచిగా పెద్ద ఉన్నాయి, ఒక లేయర్ టైపే. ఇప్పటి వరకు మంచిగా ఉంది రోడ్డు. ఈ డిస్టిక్ ఎంటర్ అయ్యే టైంలో ఇట్లా పడైంది రోడ్డు. జిల్లాకు మంచిగా ఉండాలి. ఇంకా ఇప్పటిదాకా సూపర్ ఉంది రోడ్డు. టోయన్ సాంగ్ 165, టోబు 120, ఉకా 89, లాంగ్ చింగ్ 61, ఎబోయ్ 33, మోన్. మనం ఇప్పుడు మోన్ అనే దగ్గర ఉన్నాము. మోన్ నుంచి వెళ్ళి మళ్ళీ లుంగ్వా పోవాలి. ఇంకా సిటీ టౌన్ రాలేదు. ఇది డిస్టిక్, మోన్ అనేది డిస్టిక్. మన నాగాలాండ్లోని మోన్లో ఏం సరిగా తినలేము, అందుకే పొద్దున టిఫిన్ కింద ఇవన్నీ కానిచ్చేస్తున్నా. పోలీస్ ఇక్కడ నుంచి బండి తీసేయమన్నాడు. టకటక తినేసి ఇంకా ఈ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా చలో. లొంగువా అనేది ఇట్లా పోవాలి. 41 కిలోమీటర్స్ ఉన్నది. 1.5 hours చూపిస్తుంది అంటే అర్థం చేసుకోండి. 41 కిలోమీటర్స్కి అట్లా ఉంటుంది రోడ్. ఇదంతా మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ కూరగాయలు అన్నీ అమ్ముతారు. అక్కడ ఆ పాయింట్ దగ్గర బ్రేక్ అన్నట్టు. ఎవరైనా కూడా ట్యాక్సీ వాళ్ళు అంటే ఎక్కి ఇంజన్ హీట్ అవుతుంది 20 కిలోమీటర్స్ తర్వాత. ఆ పొజిషన్లో ఆపుతారు. మనం కూడా ఆ పొజిషన్లోనే ఆపుదాం ఈరోజు. చలో లొంగ్వా. ఎంత మంచి లొకేషన్లో ట్రావెల్ చేస్తున్నామో చూడండి. మొత్తం వర్షం పడి మంచి కనబడుతుంది లొకేషన్ అయితే. ఇప్పుడు 9 అవుతుంది, 9:30 అవుతుంది.
పొద్దున 6-7 అయినట్టుంది ఇక్కడ ప్రజెంట్ అయితే. రోడ్ అంతా ఇట్లనే ఉంటుంది. ఇంకప్పుడు పోయినప్పుడైతే బేకార్ ఉండే, ఇప్పుడు ఎట్లుందో చూడాలి. ఇంకా మొత్తం కచ్చా రాళ్ళు, కొంచెం బెటరే ఉన్నట్టుంది రోడ్ ఇప్పుడు. రోడ్డు మాత్రం చిన్న రోడ్డు, ఓన్లీ టాటా సుమోలు, బొలీరో లాంటి వెహికల్సే ఇటు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ చిన్న వెహికల్ ఆల్టో ఉంటాయి చూడండి, ఆల్టో 800 కొత్తవి కానీ పాతవి కానీ అవి నెక్స్ట్ లెవెల్ కుమ్మేస్తున్నాయి మొత్తం. నేను స్పిటి వ్యాలీలో కూడా చూసిన, అవే తోపు. లుంగో రోడ్లకు గూగుల్ మ్యాప్స్ కన్ఫ్యూజ్ అవుతుంది, దానికి ఎటు పోవని అర్థం అవుతలేదు పాపం. ఎన్నో లొకేషన్ ఎన్నో ఉన్నది, పొజిషన్ ఎన్నో ఉంది. ఫస్ట్ టైం ఎన్ని రోజులల్లా ఈరోజు జీపీఎస్ కన్ఫ్యూజ్ అవుతాను బాగా. కొండ అప్పటి నుంచి ఎక్కుతూనే ఉన్నాం కొండ. ఎప్పుడైతే ఆ చిన్న కూరగాయల మార్కెట్ వస్తుందో అక్కడ నుంచి డౌన్ ఉంటుంది. అందుకే వీళ్ళందరూ ఇక్కడ వినగానే అబ్బా లొకేషన్ ఇది చూడండి, అబ్బా సూపర్ మస్తుంది. నాకు చాలా బాగా వచ్చింది ఈ సిచ్యువేషన్లో. ఈ 100cc చూసి అందరు షాక్ అవుతారు, ఈడే నుంచి వచ్చింది ఈ 100cc బండే కనవాలి నాకు ఇప్పటిదాకా. నార్త్ ఈస్ట్లో ఒక్క ప్లాటినా బండి కనబడ్డది నిన్న, XCD 125 బండి కనబడ్డది, 125 బండి ప్లాటినా 100cc. స్టార్టింగ్ మేఘాలయంలో ఎక్కడో ఒక HRD Deluxe కనబడ్డది, ఇక కనవాలే. ఇక అదే స్కూటీలు అయితే పిచ్చి స్కూటీలు. ఇదే మార్కెట్, అల్లం, మిర్చి, వెజిటేబుల్స్ ఉన్నాయి. అరటి పండ్లు ఉన్నాయి లేదని బాగాలేవు, అరటి పళ్ళు, కేక్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇది వెహికల్ ఆపే పొజిషన్. ఇది ఎంటర్ టు హెవెన్, లోంగ్వా, నాగాలాండ్. బైక్కి ఏమన్నా అయినా, టైర్కి ఏమన్నా అయినా అసలు ఘోరంగా ఇబ్బంది అవుతుంది. ఇటు జనాలే రారు సరిగా, చెప్తున్నా కదా. డైలీ ఒక 2-3 వెహికల్స్ ఇటు వచ్చి అటు పోతాయి అంతే. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం. ఎందుకనంటే బార్డర్లోకి వెళ్ళడానికి. అమ్మ, వేరే బార్డర్లలో బైక్లతో ఎంటర్ కావనివ్వట్లేదు, అందుకే చూస్తున్నా. వెహికల్స్ ఆడ పెట్టి నడుచుకుంటూ పోయి మళ్ళీ వాళ్ళ వెహికల్స్ ఎక్కి తిరగాలి, అట్లా కొంచెం ప్రాసెస్ ఉంది అన్నట్టు. అందుకే అది నాకు ఆ బార్డర్ నుంచి ఎంటర్ కావడం నాకు నచ్చక, సరే కొద్దిగా అయినా మంచిదే ఈ బార్డర్లో నుంచి అయితే వేరే స్టేట్లో ఎంటర్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి వస్తున్నా. బండి అయితే ఎక్కట్లేదు, టెక్నిక్తో ఎక్కిస్తున్నా. ఫస్ట్ గేర్లోనే వస్తుంది, సెకండ్ గేర్లో మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా బండిని. ఇప్పుడు ఓకే, థర్డ్ గేర్ కూడా పడ్డది. ఇంకా ఇప్పటి వరకు అయితే ఫస్ట్ గేర్లోనే వచ్చింది చాలా వరకు అయితే. సెకండ్ గేర్ డౌన్. ఇండియా మయన్మార్ బార్డర్కి వచ్చినాం, మయన్మార్లో ఎంటర్ అయిపోయినాం. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లేదు, ఇప్పుడు ఈ బిల్డింగ్ అయ్యింది. ఇదంతా ఉండే, ఇక్కడ మనం రావడం సెకండ్ టైము. మనకి ఇది తెలిసిన ఊరే, కానీ బుజ్జమ్మని తీసుకొద్దాం అంటే రెండో కంట్రీలోకి పోయినట్టు ఉంటుంది కదా, అందుకే తీసుకొచ్చిన. చూడండి మన బైక్ ఇక్కడ పార్క్ చేసి ఉంది. మయన్మార్లో ఉన్నాము. ఇది రాజుగారి ఇల్లు, ఇది రాజు. ఈ రాజు వాళ్ళ ఇంటి సెంటర్ నుంచి వెళ్ళి ఇండియా మయన్మార్ బార్డర్ అనేది డివైడ్ అయింది. ఇక్కడ 4 ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్. ఒకటి ఇండియా మయన్మార్కి సంబంధించిన పిల్లర్, ఒకటి 2 ఇంకొకటి ట్రైబల్ వాళ్ళకి సంబంధించిన ఇల్లు ఒకటి, ఇదొకటి, ఇంకొకటి స్కూలు. ఇండియా మయన్మార్ కోసం కట్టించిన స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లోకి పోవడానికి వీలు లేదు, కాకపోతే నువ్వు వీడియో తీసుకో వేరే కానుంచాలని చెప్పేసి అన్నాడు. అది గిఫ్ట్ ఇచ్చిండు. అందుకే అది ఒకసారి ఇది ఒకసారి మొత్తం అంతా చూద్దాం ఎట్లుందని చెప్పేసి. స్కూల్ కనిపిస్తే తెలియదు మనకి. ఇంకా ఇది రాజువాళ్ళ ఇల్లు. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇదిగోండి, ఇది మయన్మార్, ఇది ఇండియా. సెకండ్ టైం మనం ఇక్కడ రావడం. మొత్తం భలే చేశారు క్యాప్లతో. వాళ్ళకి సంబంధించిన ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు.
ఇది నాకు బాగా నచ్చింది, అంతకుముందు కూడా చూసిన. ఇది ఒక కట్టె ఎట్లా చేసిరో చూడండి. మొత్తం ఇక్కడ చాలామంది స్టే చేస్తారు, వస్తారు చాలామంది. ఇక్కడ స్టే కూడా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని పుర్రెలు, జింకలవి, బర్రెలవి, అన్నిటికి సంబంధించిన పుర్రెలు మీకు కనిపిస్తున్నాయి, కనిపిస్తలేదో. ఇది కొత్తగా వేయించి పెట్టారు, అంతకుముందు ఇది లేకుండే. మొత్తం ఇదంతా వాళ్ళ ఇల్లు అక్కడ పోయి కూర్చున్నాం మేము. వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నాం అంతకుముందు వచ్చినప్పుడు. అయితే ఇది లేకుండా అంతకుముందు వచ్చినప్పుడు ఇంత పెద్ద చెట్ట ఎట్లా తీసుకొచ్చారు ఏమో. ఈ చెట్టుని కొద్ది పెద్దగా లేదు, ఇది కొత్తది, ఇది పాతది. ఇది అంతకుముందు వచ్చినప్పుడు అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడ పెట్టేసారు. ఇప్పుడు ఉంటుంది ఇటు సైడ్ ఉంటే మనం మయన్మార్లు ఉన్నట్టే. ఇటు సైడ్ ఏమో వాళ్ళ ఇల్లు, వాళ్ళు కూడా ఇన్నే ఉంటారు. ఇది మొత్తం ఇల్లు వాళ్ళది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మీట్ అంత ఉంటుంది. ఇక్కడ రావడం మన సెకండ్ టైము. ఇది వాళ్ళ కుకింగ్ ఏరియా మొత్తం అంతా. ఇక్కడ మీట్ ఉంటుంది, మొత్తం స్మోకీ మీట్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అట్లా స్టోర్ చేసుకొని తింటూ ఉంటారు వీళ్ళు. వల్ల అసలు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి ఇప్పటి వీడియో కన్నా అప్పటి వీడియోనే నేను మంచిగా తీసిన, కానీ అది అంత సక్సెస్ కాలే. అప్పుడు ఛానల్ స్టార్టింగ్ కదా. చూడండి ఉంటుంది ఇండియా మయన్మార్ బార్డర్లు అని చెప్పేసి, లాస్ట్కి వెళ్ళి చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లొంగా స్టూడెంట్ యూనియన్. ఇక్కడ మంచి వాతావరణం అంటే చాలా చల్లగా ఉంది వాతావరణం, మంచిగా ఉంది వెదర్ కూడా సూపర్. ఇంకా నేను లాస్ట్ సార్ చూసినా కాబట్టి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒక సైలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది ఆ రూమ్లో, అందుకని అక్కడ ఏం మాట్లాడలేకపోయినా. అంతకుముందు అయితే ఇవేం లేకుండే, అంత డర్టీగా ఉండే. ఇప్పుడు మాత్రం కొంచెం నీట్గా ఉంది. అండ్ ఇంకా వేరే 2 ప్లేస్లు ఉన్నాయి, ఆ ప్లేస్లు కూడా వెళ్దాం, ఇంకా చూపిస్తా ఆ ప్లేసెస్ ఎక్కడని చెప్పేసి. బుజ్జామ్ అయితే అన్అఫీషియల్ మయన్మార్లో అయితే ఎంటర్ అయింది ఈ రోజు నుంచి. వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మయన్మార్ వాళ్ళంట. ఏమైనా విలేజ్లో ఏమైనా పనులు ఉంటే ఇట్లా అటు పోతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియా మయన్మార్ బార్డర్లో ఉన్నాం. ఇది ఉంది కదా, ఇది మనం ఇంకా ఇక్కడికి వస్తే అన్అఫీషియల్గా మనం బార్డర్ మయన్మార్లోకి వచ్చినట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే. 0 పాయింట్. ఇంకా ఇక్కడ నుండి ఇగో ఈ ప్లేస్ వచ్చేసినాం. ఈ ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకా మయన్మార్ స్టార్ట్. అంత మంచిది కాదు మనకి. ఈ ప్లేస్ నుంచి వెళ్ళి అయితే ఇండియా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ సేవక్ ఇండో మయన్మార్ బార్డర్ 100 RCC 15 BRRF. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ మయన్మార్కి సంబంధించిన వాళ్ళే, ఏదో పనుల మీద వస్తూ ఉన్నారు. బుజ్జమ్మ అయితే ఫైనల్గా మయన్మార్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. కొంచెం ఇక్కడ రాక తీసుకోపోతా, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అక్కడ రాక తీసుకుపోయి మళ్ళీ వెనకకి వస్తే ఇక్కడ నుంచి కూడా అది కొంచెం బార్డర్ లోపలికి అయినట్టు లెక్క. నన్ను స్కూల్కి అలౌ చేయలేదు, అంటే జస్ట్ బండి అక్కడ పెట్టిపోతాన్నా కూడా వద్దని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మాత్రం ఓకే అన్నాడు. సో వచ్చేసిన, ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడికే మనకు ఛాన్స్ ఉంది, ఇటు పోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఫైనల్గా అన్అఫీషియల్గా బార్డర్లోకి ఎంటర్ అయిపోయినాం మయన్మార్లోకి. ఇప్పుడు ఇండియాలోకి పోతున్నాం. ఇంకా మయన్మార్ వేరే అన్అఫీషియల్గా చూస్తే కథ ఇక అక్కడ దొరకబడతారు నన్ను. ఇది అన్అఫీషియల్ ఎంటర్ అన్నట్టు, ఆ కొంచెం దూరం అయినా కూడా అటు మయన్మార్లోకి పోయినాం. ఇక్కడ ఇండియా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. బుజ్జమ్మ 2వ బార్డర్ క్రాస్ చేసింది. మొత్తానికైతే మయన్మార్లో ఎంటర్ అయిపోయినాం. అరుణాచల్ ప్రదేశ్ అంట. మనం ఎందుకు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ టచ్ చేయొద్దు. అరుణాచల్ ప్రదేశ్ ఇటు 0 పాయింట్ అటు ITC క్లబ్. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎంటర్ అయినాం. ఈ నుంచి అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ అంట. ఈ విషయం తెలియదు. లొంగ్వాకి ఇన్ని ఉన్నాయా, ఇండియా మయన్మార్ బార్డర్ క్రాస్, మళ్ళీ ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ నుంచి ఉంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఫస్ట్ టైం మనం ఈ హోమ్ స్టేలో ఆ స్టెప్స్ ఎక్కడంతోనే ఫస్ట్ ఉంటుంది, అక్కడ ఉన్నాం. ఇట్లా పోవాలి ఇంకా హెడ్ హంటర్ వాళ్ళ ఇంటికి కింద ఉంటుంది. యాక్చువల్గా మనకు కనిపించేది కాదు, కనిపించేది కొత్త నిర్మాణం కావచ్చు, ఇంకా వేరే ఉంటుంది. కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కత్తుల కలెక్షన్ మీరు చూసే గన్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో హంటింగ్ చేయడానికి. అవి చూసుకొని వద్దాం. ఇంకా 0 పాయింట్కి వెళ్ళట్లేదు, ఇంకొక 0 పాయింట్ ఉంటుంది పిల్లర్ లాగా. కానీ ఆ పిల్లర్కి ఏంటంటే ఇప్పుడు నేను పోతే వర్షం పడితే ఇబ్బంది అవుతుంది మనకి, అందుకే అక్కడికి పోకుండా ఇంకొక 0 పాయింట్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా
ఇంకా ఎడ్జ్ లాస్ట్ కూడా 0 పాయింట్, ఇంకా అక్కడితో కట్ ఆఫ్ ఎండ్ రోడ్, ఇండియా రోడ్ అక్కడే ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడ దాకైతే వెళ్ళినాం మనం. చలో, ఇదే ఇల్లు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా చూద్దాం ఒకసారి. ఆ ముసలి ఉన్నారా లేడా చూద్దాం. ఇదే వాళ్ళ ఇల్లు, ఎవరు లేరు. ఇది ఒక హెడ్ హంటర్ ఇల్లు. ఇట్లా చాలా మంది ఉంటారు హెడ్ హంటర్స్. భయ్యా చూసుకుంటే ఇవన్నీ వాళ్ళ జీవితంలో చంపేసినాయి మొత్తం. అన్నీ చూసుకుంటే గన్ షాట్ ఉంటాయి మొత్తం అన్ని వీటికి, హెడ్ల మీద మొత్తం అన్నీ చంపేసిరు. ఇవన్నీ చంపేసుకొని తిన్నారు. వాళ్ళ వాళ్ళ వృత్తి హంటింగ్ కదా, అందుకే ఎన్ని పురులు ఉన్నాయి చూడండి. మేము పసారి వచ్చినప్పుడు మాకు తెలియక ఇలా మనిషి పురులు ఉంటాయి కావచ్చు ఎదిగినాం. కాకపోతే అట్లా కాదు స్టోరీ. వాళ్ళు మెడల్ వేసుకొని ఉంటారంట ఇట్లా చిన్న చిన్న సింబల్స్ లాగా, ఇంతమందిని చంపామని చెప్పేసి. ఎన్ని వేటాడిరు, అందుకే ఇప్పుడు కనబడతలేవు. ఇంకా లేకుంటే వేసిరు మొత్తం అంతా. ఇంకా హెడ్ హంటర్స్లలో ముసలైన మిగిలిపోయింది. ఇంకా ఏదో పని చేసుకో. అప్కో కిतना उम्र है आपको? ఏజ్ ఠీకే ఠీకే. నాకు తెలిసి 80-90 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు కూడా ఏమో పని చేస్తున్నాడు, చూపిస్తే. అప్పుడు తలలు నరికిన వ్యక్తి ఇప్పుడు కత్తితోని అన్ని పనులు చేస్తున్నాడు. ఈయనే ఇంకా మిగిలిపోయిన హెడ్ హంటర్స్లలో ఈయన కూడా ఒకడు. ఇక్కడున్నాయి వాళ్ళ కత్తులన్నీ దాచిపెట్టినట్టున్నారు మొత్తం అంతా. గన్స్ ఉండే, గన్నులో నడుతుంది. ఇట్లాంటి కత్తి అంటే, సమురాయ్ కత్తి అంటే నాకు చాలా ఇష్టం. మొత్తం కత్తుల కనెక్షన్ అయ్యి ఇంట్లో గన్స్ ఉండే కానీ తీసేసారు. నాకు తెలిసి 4-5 గన్స్ కనబడి నాకు అంతకుముందు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం లేవు ఇంకా. ఇక్కడ ఉన్నాయి గన్స్, నేను లేవు అనుకున్నా కానీ ఇక్కడ ఉన్నాయి వాళ్ళ గన్స్. చూసారా, 4 గన్స్. కానీ అంతకుముందు విక్కర్ లేకుండే, వేరే దగ్గర ఉండే బుల్లెట్స్. వేటకి వెళ్తారు కదా అప్పుడప్పుడు, అందుకే ఇంకా గన్స్ ఇవన్నీ. బాయ్. ఫైనల్గా అయితే హెడ్ హంటర్స్ నుంచి ఇంటి నుంచి అయితే బయటకు వచ్చేసిన. వర్షం పడుతుంది, ఆగుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈ ఊరు నుంచి స్టార్ట్ అయిపోతాయి, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్స్ అంతా చేంజ్ అయిపోతుంది, వాతావరణం బాగుండదు. ఏమన్నా రోడ్లు కట్ అయినా కూడా చెప్పలేం, ఎందుకనంటే మొత్తం అన్ని చిన్న చిన్న ఈ రోడ్డు కట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ వర్షం బాగా పడలోపు మనం ఈ నుంచి వెళ్ళిపోతే ఇంకా బెటర్. ఇంకా ఈయన ఇల్లే ప్రాపర్ అన్నట్టు, ఎందుకంటే కత్తుల కలెక్షన్ కానీ గన్స్ కలెక్షన్ కానీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. అందుకనే మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు మనకి ఇక్కడ. నాకు తెలిసి దగ్గర పడ్డది ఇంకా వాళ్ళ జనరేషన్. ఇక్కడ నుంచి అటు నాగాల్యాండ్, అటు నుంచి ఇటు అస్సాము. ఫుల్ వర్షం కొడుతుంది. మొత్తం గోపురం కానీ అవన్నీ లోపల పెట్టేసిన. డిబ్రూగఢ్ 95, సపేకాటి 44, సోనోరి 11 కిలోమీటర్స్. ఇప్పుడు మనం సోనోరి పోతాం. సోనోరి నుంచి వెళ్ళి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవాలి ఈరోజు. డిబ్రూగఢ్ మనకు తెలుసు, డిబ్రూగఢ్ ఒకసారి పోయినాం మనం, ఒకరోజు స్టే చేసినాం. అటు మోన్ డిస్టిక్ అస్సాం, అటు నాగాల్యాండ్, ఇటు అస్సాం. చలో. అన్న వాళ్ళు అస్సాం నుండి చాలా బాగా మాట్లాడారు. అండ్ ఏమన్నా తిని అంటున్నారు. ఏమద్దాని అన్న తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైల్స్ అప్లోడ్ చేసి ఇంకా వెళ్ళిపోతా. సో థ్యాంక్ యూ భయ్యా. అస్సాంలోని సోనోరి బార్డర్ నుంచి తిన్సుకియా డిస్టిక్కి వెళ్తున్నాం. 98 కిలోమీటర్లు, 2 గంటల 7 నిమిషాలు చూపిస్తుంది. ఏం వీడియో చేయను, ఎందుకంటే రోడ్డు ఉందిగా, రోడ్డు కనబడదు. నిజంగా చెప్తున్నా, ఘాట్ రోడ్ రిస్క్ అయినా కూడా ఘాట్ రోడ్లో మంచిగా నడుపుతారు బండ్లు. ఈ ఫ్లాట్ రోడ్లో ఏం రోగాలు వస్తాయో తెలియదు. ఇట్లా కట్టుకొట్టి ముందర పెడతారు, బండి ముందర పెట్టి ఏం చేస్తారు, మళ్ళీ స్పీడ్ తగ్గిస్తారు. నేమ్ బ్రేక్ కొట్టుకోవాలి, అట్లా ఉంటుంది డ్రైవింగ్ ఒక్కొక్కరిది. చలో ఇంకా చూస్తున్నా. ఎలిఫెంట్ పోతుంది. ఎలిఫెంట్ ఎక్కడ పోతుందో బంగారు తల్లి. నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు. నడిపి ఫుల్ అలసిపోయినా. ఇంకా మా ఫ్రెండ్ని రేపు చూపిస్తా. అండ్ బండి ఇక్కడ పార్క్ చేసిన. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంటుంది అప్పటి నుండి. అండ్ నా కొత్త ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు భలే ఉంటుంది వీడియో. ఇంకా టీ గార్డెన్లో
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.